అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలందరికీ కూడా, ఇంటి స్థలం లేని పేదలందరికీ కూడా 2 సెంట్ల స్థలం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర సమితి పిలుపుచ్చింది. అందులో భాగంగానే పోయిన నెల 18వ తారీఖు కలెక్టరేట్ దగ్గర ఈ నగరంలో ఉన్నటువంటి దాదాపు 5,000 మందితోటి సొంత ఇంటి అర్జీ స్థలం ఇవ్వాలని చెప్పి అర్జీలు పెట్టించడం జరిగింది. వాటన్నిటిని కూడా తక్షణమే అమలు చేయాలని చెప్పి ఈ నెల 3వ తారీఖు నుంచి రేపటి వరకు కూడా ఈ నిరాహార దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ దీక్షల అనంతరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టే క్వశ్చనే లేదు. పేదోడికి సొంతింటి కళ నెరవేరేదాకా, స్థలం ఇచ్చేదాకా ఈ పోరాటం ఆగదని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము ఇది గొంతెమ్మ కోరిక కోరడం లేదు. మీ ప్రభుత్వం అధికారంలో రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మీరే ఎన్నికల ప్రచారంలో చెప్పారు, ఈ రాష్ట్రంలో చాలామంది పేదలకి సొంత ఇంటి లేదు, ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే సొంత ఇల్లు కట్టుకోవడానికి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం ఇస్తాము, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం ఇస్తాము, ఈ స్థలాలలో ఇల్లు నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని చెప్పి మీరే చెప్పారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈరోజు ఈ పరిస్థితిని దీక్షలు ఆందోళన చేసే పరిస్థితి వచ్చిందంటే, ఇప్పటికి దాదాపు 3-4 క్యాబినెట్ సమావేశాలు జరిగాయి, 2 బడ్జెట్ సమావేశాలు జరిగాయి. కానీ ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు సంబంధించినటువంటి సొంత ఇంటికి సంబంధించి ఏ అంశం కూడా దాంట్లో చర్చ జరగలేదు. ఏ అంశం పైన కూడా దాంట్లో మాట్లాడినటువంటి దాఖలా లేదు. అభివృద్ధి, అమరావతి, అభివృద్ధి. అమరావతిలో ఏం జరుగుతూ ఉందో కానీ తెలియదు. కానీ మేడిపండు మాదిరి అమరావతిని చూపిస్తూ ఉన్నారు. ఎప్పుడోసారి పొట్ట విప్పితే పురుగులు ఉంటాయని చెప్పి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు 26 జిల్లాల్లో కూడా దృష్టి పెట్టుకోవాలని, నీకు అమరావతి ప్రజలు ఒక్కటే ఓట్లేస్తే అధికారంలోకి రాలేదు, 26 జిల్లాల ప్రజలు ఓట్లేస్తేనే మీరు అధికారంలోకి వచ్చారు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలా. అట్లాగే ప్రభుత్వ స్థలాలలో గుడిసెలేసుకున్న వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.